దేవరా మీద ఎందుకు అంత నెగటివ్ ని స్ప్రెడ్ చేస్తున్నారు? ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు? దానికి కారణం ముమ్మాటికి తారక్యనం. ఆయన అసలు ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వరు అంటే తారక్ గారు అంటారు. ఒక సూపర్ స్టార్ అయినప్పుడు ఒక క్రమశిక్షణ ఉండాలా. టీడీపీకే సపోర్ట్ చేయాలి జూనియర్ ఎన్టీఆర్ గారు, అవును, జనసేన correct. పార్టీకే సపోర్ట్ చేయాలి అల్లు అర్జున్ గారు అని మీరు ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు? ఆయన చేసిన పనులకి రేపు పొద్దున ఫ్యాన్స్ ఎలా రిటార్డ్ ఇస్తారో మనం ఎదురు చూస్తాం. అది మాటలు కాదమ్మా, చేతలు కూడా కావాలి కదా. చేతలంటే చేతలంటే టీడీపీకి సపోర్ట్ చేయాలి బాగుంది. వాళ్ళు వద్దంటున్నా. అప్పుడు ఏం చేస్తాం? 10 రోజులు అయితే పొడి చేస్తుంది అనుకున్నాము. ఆచార్య సినిమా కూడా పొడి చేస్తుంది అనుకున్నాము. ఈ 10 రోజులు సినిమా ఆడాలి కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ అలాగే మూవీ క్రిటిక్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ఆల్వేస్ గుడ్. దేవరా మూవీ రిలీజ్ కి రానుంది. అండ్ సో అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 15 రోజులు టికెట్లు పెంచుకోండి అని చెప్పారు. మళ్ళీ దాన్ని ఒక 5 రోజులు తగ్గించి 10 రోజులు అంటున్నారు. ఎందుకు అసలు ఏమైంది? తగ్గించడానికి గల కారణాలు ఏంటి? అండ్ నెగటివ్ కామెంట్స్ ఏంటి? అసలు దేవరా ఫ్లాప్ అయిపోతుందనో, దేవరా మీద ఎందుకు అంత నెగటివ్ ని స్ప్రెడ్ చేస్తున్నారు? ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు? దానికి కారణం ముమ్మాటికి తారక్యనం. అంత కష్టపడి సినిమా చేసి, అవునండి, కష్టపడి సినిమా చేశారు. ఆయన అసలు ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వరు అంటే తారక్ గారు అంటారు. ఆయన పని ఏదో ఆయన చూసుకుంటున్నాడు, రాజకీయాల్లోకి వెళ్ళట్లేదు, రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు, ఏదొచ్చినా స్పందించట్లేదు. ఆయన పాటికి ఆయన సినిమాలు తీసుకుంటూ ఉన్నారు. చక్కగా ఒక 4 మంచి మాటలు మాట్లాడతారు మూవీకి సంబంధించింది. స్టేజ్ మీద చిన్న చిన్న ఆర్టిస్టులు కావచ్చు, చిన్న చిన్న హీరోలు, సెకండ్ టైర్ థర్డ్ టైర్ హీరోల్ని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళి వాటిని కూడా ప్రమోట్ చేస్తాడు. అంత మంచి వ్యక్తిని పట్టుకొని ఆయన వల్ల ఇప్పుడు నెగటివ్ కామెంట్స్ వచ్చాయి దేవరా అని చెప్తుంటే ఇది నిజంగా హాస్యాస్పదంగా ఉంది కదా. ఇప్పుడు మీరు అన్నారే, అన్ని మాటలు నావే. ఎందుకంటే అంతకంటే ఎక్కువగా అభిమానించిన వ్యక్తిని నేను. ఎన్టీఆర్ కి మరపింపజేయలేదు కానీ తలపింపజేస్తున్నాడని మొట్టమొదటిసారిగా సపోర్ట్ చేసిన వ్యక్తిని నేనే. ఏమైంది ఆ సపోర్ట్? అందుకే చెప్తున్నాను, ఒక సూపర్ స్టార్ అనుకుంటే చాలా అన్ని యాంగిల్స్ ఆలోచించాలి. మనం అనుకుంటున్నాం, మనం ఏం తప్పు చేయటం లేదు. వైఎస్ఆర్ తాలూకు మన ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీని డిస్మాంటిల్ చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు? కాదండి, ఆయన ఇష్టం అండి. ప్రతి ఒక్కరు మీరు అల్లు అర్జున్ గారి విషయంలో కూడా అదే అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఫ్రెండ్ కి ఎలా సపోర్ట్, అది వాళ్ళ ఇష్టం అండి. మీరు ఎలా ఒకరిని బలవంతం చేస్తారు? టీడీపీకే సపోర్ట్ చేయాలి జూనియర్ ఎన్టీఆర్ గారు, జనసేన పార్టీకే సపోర్ట్ చేయాలి అల్లు అర్జున్ గారు అని మీరు ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు? మీరెందుకు ఊహించుకున్నారు వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అనేది? వాళ్ళ ఇష్టము. పుట్టిన ప్రతి మనిషికి వారి ఇష్టాలు ఉంటాయి. ఇది అందులోనూ మనం ఏంటి భారతదేశంలో ఉంటాం, ప్రజాస్వామ్యంలో ఉంది. వాళ్ళ ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే కామ్ గా ఉండొచ్చు. అవునమ్మా, భారతదేశం మొత్తం ప్రజాస్వామ్యంలో ఉంది. ఈయన తారక్ అని ఎవరో అంటున్నారు కదా. ఎవరు అంటున్నారు? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అని. హీజ్ బ్లెస్డ్. నందమూరి తారక రామారావు గారి తాలూకు దానం అది. మరి దానం అంటున్నారు కదా, ఆయనలాగా ఎంతో మంది ఉన్నారు. తారకరత్న అనే పేరు పెట్టుకొని ఎంతో మంది హీరోలు వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈయనొక్కడు ఎందుకు అంత స్పెషల్ అయ్యాడు, ఈయనొక్కడు ఎందుకు అంత ఫేమస్ అయ్యాడు అంటే ఆయన కష్టార్జితం కూడా ఉందండి. లేదమ్మా, ఆయనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ నందమూరి తారక రామారావు. వాళ్ళకి కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. అలా కాదు, ఎలా చనిపోయిన తారక్ గారు కావచ్చు, దానికి ముందు వచ్చిన ఎవరు కృష్ణ చైతన్య కృష్ణ కావచ్చు, చాలా మంది ఉన్నారు కదా. కళ్యాణ్ రామ్ ఎవరు గొట్టంగాలు అది కాదమ్మా, ఎవరు గొట్టంగాలు అయితే మనకెందుకమ్మా, ఎవరు వస్తే మనకెందుకు గాని. ఈయన గొట్టంగాలు కాదండి, నందమూరి తారక రామారావు గారి మనవల్లే వాళ్ళంతా. అవునమ్మా, మనవలు కాదు. నందమూరి తారక రామారావుని పేరు ఎవరికి పెట్టుకోలేదు. ఎవడు పేరు పెట్టుకుంటే అయిపోతుందా? అది కాదమ్మా, నందమూరి పేరు పెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు అంత టాలెంట్. అదే చెప్పింది వినమ్మా, నందమూరి తారక రామారావు పేరు పెట్టుకొని ఎవడు పైకి రాలేదు. ఎవడు తన తాలూకు ఆ కెరీర్ అంత తొందరగా బూస్ట్ అయిపోతుందా? అసలు నందమూరి తారక రామారావు ఫ్యామిలీతో ఈ ఫ్యామిలీ సంబంధం ఉందా? అలా మాట్లాడతావు. ఆ ఫ్యామిలీని దగ్గర చేర్చలేదు కదా. చేర్చలేదు కాబట్టి ఆయన స్వతహాగా స్వయం కృషితో ఆయన టాలెంట్ తో స్వయం కృషి లేదు. బ్యాక్గ్రౌండ్ లేకపోతే తారక రత్నం లాగా పడుకునేవాడు. బ్యాక్గ్రౌండ్ ఉంది, బాలమేధావి, అన్ని విధాలా ఉపయోగించుకున్నాడు. మా తాతయ్య నా దేవుడు అన్నాడు, మా తాతయ్య నన్ను నడిపిస్తున్నాను అన్నాడు. ఈ ముద్ద చెప్పింది వినండి అమ్మా. ఆయన తెలుగుగా గేమ్ ఆడాడు, వచ్చాడు.
అది దాని తప్పే లేదు. బట్ ఒక సూపర్ స్టార్ అయినప్పుడు ఒక క్రమశిక్షణ ఉండాలా, అంటే పరిసరాలను కూడా గమనించాలా, ఎవరికి మనోభావం దెబ్బతినకుండా. మొత్తం ఎన్టీఆర్ అభిమానులు అందరూ వెనక్కి తిరిగిపోయారు కదమ్మా. ఆయన మీద ఎంత అంటే ఎదురు చూస్తున్నారంటే, అక్కడ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు లేరు. చంద్రబాబు నాయుడు కాయకష్టం చేసి ఆయన పెళ్లి చేసినటువంటి మామ ఆయన జైల్లో ఉండి 53 సంవత్సరాలు 53 రోజులు ఉండి చస్తానో బతుకుతానో తెలియనప్పుడు కనీసం ధర్మం కదా చూడటానికి వెళ్ళడం. ఇది వాళ్ళే దూరం పెట్టారు కదా జూనియర్ ఎన్టీఆర్ గారు. దూరం ఎక్కడ పెట్టారండి? కలుపుకుంటారు. బాలకృష్ణ గారు ఓపెన్ గా కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. దూరం పెట్టారు. మరి ఇప్పుడు దూరం పెట్టినట్టు జరిగింది. వేర్ ఇస్ రాంగ్? నువ్వు దూరంగా ఉన్నానని చెప్పలేదు కదా. మా అన్న, మా అక్క, మా వదిన, మా పిన్నమ్మ, మా కేవలం చిన్నమ్మ తిరిగావు కదా. కామెంట్స్ ఎవరు చేస్తున్నారని ప్రశ్న అడిగితే మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు అని సమాధానం ఇస్తున్నారు. ఆయన సినిమా ఆయన ఎలా నొక్కేసుకుంటారు? ఎవరు చంపేసుకోలేదే. ఆయన చేసిన పనులకి రేపు పొద్దున ఫ్యాన్స్ ఎలా రిటార్డ్ ఇస్తారో మనం ఎదురు చూస్తాం. అది నేను చెప్తున్నాను. నీకు చిరంజీవికి అంటే బుద్ధి తక్కువ అయిపోయి ఈ మాత్రం టాలెంట్ లేక అందరికి ఒదిగి అందరితో సంయమనం పాటిస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా చూసుకోను కరోనాలు చూసుకుంటూ ఉన్నారు. అలా కదమ్మా, ఓ సూపర్ స్టార్ కి లక్షణాలు కావాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు మనిషిని పొగరుగా మాట్లాడింది లేదు, డౌన్ టు ఎర్త్ ఉంటారు, చాలా హంబుల్ గా ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు. మాటలు కాదమ్మా, చేతలు కూడా కావాలి కదా. చేతలంటే అలా కాదు. చేతలంటే ఏం చేతలు చేశాడో రేపు ప్రజలు చెప్తాడు, నేనెందుకు చెప్తాను? వాళ్ళు 15 రోజులు అడిగారు కానీ 15 రోజులకి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ మంచితనాన్ని స్వీకరించండి. 5 రోజులు తగ్గిందని మీరేం కంగారు పడద్దు. ఈ 10 రోజులు సినిమా ఆడాలి కదా. ఇప్పుడు ఏం చేస్తాం? 10 రోజులు అయితే పొడి చేస్తుంది అనుకున్నాము, ఆచార్య సినిమా కూడా పొడి చేస్తుంది అనుకున్నాము, ఇంకేదో సినిమా పొడి చేస్తుంది అనుకున్నాము. రేపు 10 రోజులు సినిమా ఆడాలి కదా. సినిమా చూసింది మీరు నేను కదా కాదు కదా. ఆయన అభిమానులు చూస్తారు. అభిమానులు ఎంతో చూస్తారు. అవును, అలా కదమ్మా, చూసేవారు అభిమానులు చూస్తారు. నాకేదో బ్లాక్ లో టికెట్లు అమ్మినట్టయితే ఆ టికెట్ కొనుక్కొని చూసే అవసరం ఎవరికి ఉంటుంది? అభిమానికే ఉంటుంది. బయట నువ్వు 2000 రూపాయలు ఇచ్చి టికెట్ ఇచ్చి చూస్తావా? చూడరు. అయితే ఇక్కడ ఏంటంటే సినిమాలో ఎంత చేసినా ఎంతమంది చేసినా ఆ సినిమాలో పొటెన్షియాలిటీ ఉంటే ఆడుతుంది, లేకపోతే ఆడదు. ఈ తారక చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయన్నమా, చాలా లేవా? ఎంత పొలిటికల్ గా ఎప్పుడో చదువుతున్నాడు. రేపు వినండి అమ్మా మీరు, రేపు అరే వినండి అమ్మా మీరు. అయితే ఆయన ఇష్టం ఉంటే అభిమానులు ఆయన ఇష్టం అమ్మ, వాళ్ళకి అభిమానులు ఉంటారు కదా, అభిమానికి మనోభావాలు ఉంటాయి కదా. ఆయన తెలుసుకుంటాడని చెప్తుంటే రేపు మనోభావాలు ఉంటాయి. మనోభావాలు ఎక్కడ దాకా ఉండాలి? ఆయన మంచిగా యాక్ట్ చేయాలి, ఆయన మంచిగా ఇది చేయాలి అని ఉంటది. ఆయన ఏ పార్టీ, నువ్వు ఈ పార్టీకే సపోర్ట్ చేయాలి జూనియర్ ఎన్టీఆర్ గారు అని ఎవరు అనరు. ఎందుకనాలి? నీ తాతకు అత్యార్జితం ఎందుకనాలి? 9 మాసాలు తిరిగి ప్రపంచంలో ఎవరు చేయనటువంటి రికార్డ్ ని ఆయన సృష్టించినందుకు మా తాత మా దేవుడు నేనే మా తాత అనుకున్నటువంటి తారక్కి ఆ మాత్రం బాధ్యత ఉండదా? ఇట్లాంటి వాళ్ళు లక్ష్మీ భారత్ గాని తారక్ గాని వీళ్ళు ఏం చేయాలంటే నందమూరి తారక రామారావు గారు సృష్టించినటువంటి తెలుగుదేశం జెండా కప్పుకొని చచ్చిపోవాలి. అంత విశ్వాసంగా ఉండాలి, అంత విశ్వాసంగా ఉండాలి. ఆ తాత పేరు లేకపోతే నువ్వే ఉన్నావు, అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఉంటావా? ఎంతమంది కొమ్ములు తిరిగినటువంటి హీరోలే చూస్తుమని పోయినారు. చరిత్ర మీకేం తెలుసు? అమర్నాథ్ కంటే పెద్ద ఆర్టిస్టువా? హర్నాథ్ కంటే పెద్ద ఆర్టిస్టువా? లేకపోతే రమణమూర్తి కంటే పెద్ద ఆర్టిస్టువా? ఎవరు? నువ్వు కేవలం ఇండస్ట్రీ నథింగ్ అమ్మా. ఒక రోజు చుప్పున వెలుగుతారు, పడిపోతారు అన్నమాట. జూనియర్ ఎన్టీఆర్ గారు అంచెలంచెలుగా ఎదుగుతారా? మీరు అన్నట్టు కొవ్వొత్తిలాగా కొన్ని రోజులు వెలిగి ఆరిపోతుందో వేచి చూద్దాం. ఇంకొకసారి చెప్తున్నానమ్మా, చెప్పండి. ఎవరైనా సూపర్ స్టార్ అనేవాడికి టాలెంట్ తో పాటు మంచితనం కావాలి. చాలా మంచోడు జూనియర్. మీరు నేను అనుకుంటే ఎలాగొద్దు, ప్రజలు అనుకోవడం. నేను ప్రజల్లో ఒకరిని చెప్తున్నావు, మిగతా ఎవరికి అన్యాయం చేయలేదు. మిగతా వాడు 5 కోట్ల మంది. నీ తాలూకు ఆలోచన నీది, నీ ఆలోచన నేను గౌరవిస్తాను. చెప్పింది విను. టాలెంట్ తో పాటు మంచితనం అంటే నేను మంచోడిని అని చెప్తే కాదు, అది స్పందించాలి. అది ప్రజలు ఇప్పుడు అది కాదమ్మా. అయ్యో రామా, ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడమ్మా. అభిమాని జూనియర్ ఎన్టీఆర్, నేను స్పందిస్తున్నాను. ఎంతైనా
నువ్వు స్పందించడంలో తప్పు లేదంటున్నాను. స్పందించడం ఎలాగంటే ఒక చిరంజీవి స్పందన, ఒక ప్రభాస్ స్పందన, వీళ్ళు న్యూట్రల్ గా ఉంటారు. ఆ విధంగా ఉండాలి, నేర్చుకోవాలి. అది మీసం తీసేసి నేను అంటి రామారావుతో సరిసమైన ఆర్టిస్ట్ని, మా ఫ్యామిలీతో నా సంబంధం లేదు, ఎప్పుడో మమ్మల్ని అసలు అలాంటి మాటలు పెట్టాడు. ఆ మాటలు అన్నట్టు గాని ఆయన బిహేవియర్ లో గాని ఎక్కడా లేదు, Behavior- ఎప్పుడు చేయలేదు. ఇది మీరంటున్న మాటలు, ఆయన మనసు నుంచి గాని ఆయన అన్న లేదు, మాటలు లేదు. గొంతు నుంచి నేను- గాని ఎప్పుడు రాలేదు. నేను ప్రజల మీరు తరపున అంటున్న మాట్లాడుతున్నానమ్మా. మీరంటున్న మాటలు ప్రజలు కూడా ఎవరు లేదు, అనుకోలేదు అట్లా. నేనెందుకంటాను? ప్రజలు కూడా ఎవరు అనుకోలేదు, నేను- గొంతు నుంచి రాలేదు, మనసు నుంచి రాలేదు. ఆయన లేదమ్మా, behavior అది కాదు జూనియర్ అది నేను చెప్తున్నాను. నీకు ఒక్కదానికే ఉంది, మిగతా వాళ్ళందరికీ లేదని నేను చెప్పగలనా? అది కాదు, ప్రజలు ఎలా ఏం చేస్తారో చూస్తారు అంటున్నాను. మంచి ఆర్టిస్ట్ కావాల్సిన లక్షణాలు రజనీకాంత్ లాంటి లక్షణాలు కావాలి. దాన ధర్మాలు, నిశ్చితంగా పరిశీలించడం, టాలెంట్, క్రమశిక్షణ, అందరినీ కలుపుకొని పోవడం, ఇవన్నీ ఉంటే గానీ సూపర్ స్టార్ అవ్వలేరు. మీరన్నట్టు ఓ రజనీకాంత్ చూసుకోండి, అందులో ఉన్న గుణాలన్నీ మీకు ఉన్నాయా? మీకు అవసరం లేకపోతే ఎవరు మీకు కనిపించరా? అవసరం అయితే మామగారు కనిపిస్తారా? ఆ మామగారి దగ్గర కూడా ఈ చిరంజీవి తాలూకు అంటే కొడుకు చరణ్ని తీసుకెళ్తారా? ఎన్ని నాటకాలమ్మా, ప్రజలు అనుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, నేను ఇంకా అభిమానంతో చెప్తున్నాను, నాయన ఇక ముందైనా సరే టాలెంట్తో పాటు అన్ని లక్షణాలు, సుగుణాలు ఉండాలి. నీ తెలియకపోతే ఒక రజనీకాంత్ జీవితాన్ని పర్యవేక్షించు, లేకపోతే కన్నడంలో ఉన్నటువంటి ఒక రాజకుమార్ జీవితాన్ని పర్యవేక్షించు, తెలుసుకో, నేర్చుకో, బాగుపడతామని చెప్తున్నా. చూద్దాం సింపుల్ గా ఎలా ఉంటారు ఏంటి అని రాబోయే రోజుల్లో, రాబోయే కాలమే తెలుస్తుంది. ప్రేక్షకులే అంతిమ నిర్ణేతలు, డెఫినెట్లీ దాన్ని మనం గౌరవించాలి. డెఫినెట్లీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.